ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము, క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునుడి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, అన్నీ తినే వ్యక్తి తినని వ్యక్తిని తృణీకరింపకూడదు. తినని వ్యక్తి తినే వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. దేవుడే ఆ వ్యక్తిని చేర్చుకున్నాడు కదా. ఇదొక ప్రధాన నియమము. విశ్వాసులు ఒకరినొకరు చేర్చుకుని ప్రేమించాలి. దేవుని వాక్కును ఎక్కువగా గ్రహించిన వారు తాము ఇతరుల కన్నా అధికులమని అనుకోకూడదు. వ్యక్తిగతంగా ఎవరైనా పెట్టుకున్న నియమాలను ఇతరులు మీరితే అలాంటి వారిని దోషులుగా ఎంచకూడదు. విశ్వాసులందరూ యేసు ప్రభువుకు చెందిన పరిచారకులే. తీర్పు తీర్చే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. దేవుడు స్వీకరించిన వారినెవరిని విశ్వాసులు త్రోసిపుచ్చకూడదు. క్రైస్తవులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కానీ తీర్పు తీర్చకూడదు. విశ్వాసులంతా క్రీస్తు కోసం జీవించడానికి ప్రయత్నించే ఇతర విశ్వాసులందరినీ స్వీకరించాలి. విశ్వాసులు చెడు ప్రవర్తన తప్పని ఖచ్చితంగా ఎంచాలి కానీ అంత ప్రాముఖ్యం కాని విషయాల్లో తమతో సమ్మతించని ఇతర విశ్వాసులను విమర్శించకూడదు. ఇలాంటి విషయాలపై ఆధారపడి ఇతర విశ్వాసుల నుంచి వేరైపోవడం ఎంతో పొరపాటు. మీకు తీర్పు జరగకుండేలా ఇతరులకు తీర్పు తీర్చకండి. మీరు ఇతరులకు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకు తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకు ఆ కొలతతోనే కొలవడం జరుగుతుంది. నీ కంటిలో నుంచి దూలం తీసేసుకో, అప్పుడు నీ సోదరుని కంటి నలుసు తీయడానికి తేటగా చూడగలుగుతావు. ఇతరుల కంటే మనం న్యాయవంతులమనే ధోరణి, మన స్వనీతి మనల్ని గుడ్డి డాక్టరు ఇతరులకు కళ్ళజోళ్ళు అమర్చుతున్నట్టు చేస్తుంది. యేసు ఇలాంటి వారిని కపట భక్తులు అన్నాడు. ఎందుకంటే వీరు దోషులై ఉండి కూడా ఇతరులకు తీర్పు తీరుస్తారు. గర్వం, దురహంకారం, తనను ఇతరుల కంటే హెచ్చించుకోవడం విశ్వాసుల మధ్య ఉండే మైత్రిని, ఐక్యతను చెరుపుతాయి. ఉన్నత స్థితిలో ఉన్న, తక్కువ స్థితిలో ఉన్న క్రీస్తులో అందరూ ఒకటే. అలానే ప్రవర్తించాలి. కులాన్ని బట్టి, సమాజంలో లేక క్రైస్తవ సంఘంలోని స్థితి స్థానాలను బట్టి అహంకారాలు, విభేదాలు, పక్షపాతం దేవునికి అసహ్యం. అనుగ్రహింపబడిన ఈ విలువైన వాగ్దానమును బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మా తండ్రి, మీ వాగ్దానములో మీరు వెల్లడి చేసినట్లుగా మమ్ములను మీరు ఏ విధముగా చేర్చుకుని ఉన్నారో తండ్రి, ఆ ప్రకారమే మీకు మహిమ కలిగినట్లు మీలో ఒకరినొకరు చేర్చుకునుడని మీరు ఈ వాగ్దానము ద్వారా తెలియచేస్తున్నారు. అవును తండ్రి, పాపాత్ములమైన మమ్ములను నాయన, పాప పంకిలములో చిక్కుబడి ఉన్న మమ్ములను తండ్రి మీరు అసహ్యించుకొనక, యావగించుకొనక తండ్రి, మా కొరకు మీరు ఈ భూపైకి వచ్చి మమ్ములను మీ హక్కున చేర్చుకుని తండ్రి మా పాపములన్నిటినీ తీసివేసి మమ్ములను పరిశుద్ధపరిచి నాయన నీ హక్కున చేర్చుకున్న విధానమును బట్టి వందనములు. అదే విధముగా తండ్రి, నీ బిడ్డలమైన మేము నాయన నీకు మాదిరికరముగా మేము జీవించగలిగే మంచి మనస్సును, మంచి గుణమును మాకు దయచేయండి. నీ నామమెరగని నాయనా అన్యులైనటువంటి బిడ్డలను మేము హక్కును చేర్చుకునే మంచి మనస్సును మాకు దయచేయండి. వారి యొక్క క్రియలను చూసి మేము అసహ్యించుకొనక వారి కొరకు ప్రార్థన చేసి వారి మనస్సులను నాయనా పరిశుద్ధమైన నీ మార్గములో నాయనా నడిపించగలిగే మంచి స్వభావాన్ని మీరు మాకు దయచేయండి. మేము బలహీనులమై ఉన్నప్పటికీ మమ్మలను బలపరిచి తండ్రి నీ నామమందు నీ సాధనాలుగా మమ్మల్ని అందరినీ వాడుకొని ప్రతి ఒక్క మరణాయన బిడ్డకును నీ వాక్యమును బోధించగలిగి వారికి నీ వాక్యమందున్న సువిశేషములను వివరించగలిగి వారు మనస్సులను మార్చగలిగే మంచి మనస్సును మా అందరికీ దయచేసి నీ నామమందు అనేక మందిని నీ తట్టు తిప్పగలిగే మరణాయన ఆత్మీయ జీవితాన్ని మరణాయన మాకిచ్చి మమ్మల్ని బలపరచమని నీ కృపా సన్నిధి ఎల్లవేళలా మా అందరిపై ఉంచి నడిపించమని
మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.